నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం। ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం గన్నవరం నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలోని ఏబీ కన్వెన్షన్ హాల్ నందు గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు వడ్రానం హరిబాబు నాయుడు అధ్యక్షతన మహానాడు 2025 అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్, కృష్ణా జిల్లా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, మాజీ పార్లమెంట్ సభ్యులు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు పాల్గొన్నారు। సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, స్త్రీలకు ఆస్తులు కల్పించారు, అక్కడికి ప్రజానికి కూడా రాజకీయంగా అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ఆదేశం ప్రకారంగా స్త్రీలకు ఉచిత ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తాం। ఇది చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు అయితే ఇచ్చాడో అన్ని హామీలను కూడా అమలు చేస్తున్నారు। వాళ్ళ రాజధాని నిర్మాణం కూడా జరుగుతుంది। వాళ్ళ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అలాగే పార్టీ సభ్యత్వాలు అన్నీ కూడా పూర్తి చేసుకుని ఇవాళ నియోజకవర్గ మహానాడు, తర్వాత జిల్లా మహానాడు, రాష్ట్ర స్థాయి మహానాడు కడపలో నిర్వహించుకోవడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి। అందులో భాగంగా ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు గారి నాయకత్వంలో గౌరవ ప్రజలు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారి నాయకత్వంలో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। నిజంగా ప్రజల కోసం విలువలతో కూడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ। ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేయడం దానికి కోసం ఆయన రాజకీయాల్లోకి రావడం, 9 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో మరి అధికారాన్ని చేపట్టడం, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో సంక్షేమం, అభివృద్ధి, విలువలతో కూడిన రాజకీయాలతో ఇవాళ దాదాపు 43 సంవత్సరాలు పార్టీ 44 సంవత్సరాలు అడుగు పెడతా ఉన్నాం। ఇవాళ మొట్టమొదటి నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ తెలుగుదేశం। అలాగే అభివృద్ధిలో ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఐటీ సంస్థల్లో కానీ ప్రపంచంలో ఏ దేశానికైనా తెలుగువారు ఉన్నారంటే అది ఆత్మస్థైర్యం కల్పించింది చంద్రబాబు నాయుడు। అలాగే ఒక రాజకీయ పార్టీగా కేంద్రంలో, ఒక ప్రాంతీయ పార్టీగా కేంద్రంలో ప్రముఖ భూమిక పోషించి ఆనాడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో కానీ, విపి సింగ్ గారి ప్రభుత్వంలో కానీ, మరి ఈనాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ ఇవాళ కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతుంది తెలుగుదేశం పార్టీ। ఇవాళ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఇవాళ అతిపెద్ద కుంభకోణాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి। ఆనాడు అవన్నీ మరి జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంటే దాదాపు 12 సంవత్సరాల తర్వాత అదే కేసులో శిక్ష పడిందంటే అది తెలుగుదేశం పార్టీ విలువల కోసం చేసిన పోరాటం। ఇవాళ ఈ ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణం ఢిల్లీ మధ్య కుంభకోణం, ఇవాళ అంతకంటే పెద్ద కుంభకోణాలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినాయి। ఇవాళన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి। ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి గారు ఇవాళ కేంద్రంతో, ప్రధానమంత్రి గారితో ఆగిపోయిన పోలవరాన్ని మళ్ళీ ప్రారంభించుకుంటున్నాం, వెళ్ళిపోయిందనుకున్న స్టీల్ ప్లాంట్ మళ్ళీ తెరిపించి లాభాల్లో నడిపించుకుంటున్నాం। ఇవాళ అమరావతి పనులు స్టార్ట్ చేసుకుని ఈ రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం। అలాగే ఉత్తరాంధ్రలో పోర్టుల నిర్మాణం కానీ, కోస్తా మొత్తం దాదాపు 10 పోర్టుల నిర్మాణం చేసుకుంటున్నాం। అలాగే రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి కోసం అక్కడ హార్టికల్చర్ని అభివృద్ధి చేసి కియా లాంటి సంస్థలు తెచ్చి ఇవాళ అనేక సంస్థలు, ఐటీ పార్కులు ఇవాళ మరి ఏదైతే రాయలసీమ ఏరియాలో రాబోతాం, అది తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి నిబద్ధత। కానీ గత 5 సంవత్సరాలు ఎన్ని దుర్మార్గాలు జరిగినా మనం చూసాం। ఇవాళ ప్రజలందరినీ కోరుతా ఉన్నాం,
మీరు ఇచ్చినటువంటి సహకారంతో ఇవాళ 94% మ్యాండేట్తో 164 స్థానాల్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తాం. అందరం కలిసి రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కూడా గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేదే ఈ యొక్క మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే కేఎస్ఎస్లో ఏర్పాటు చేసుకున్నాం. సాధికార సారథులు అందరికీ కూడా శిక్షణా తరగతులు కూడా త్వరలో స్టార్ట్ చేసుకుని ఒక మంచి ప్రజా సంక్షేమం కోసం మనం పనిచేసే నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి అందించుకుంటాం.